పలస స్వాతంత్రం వచ్చి 76 ఏళ్లు గడిచిన నందిగామ మండలంలోని అన్నపురం, తమలాపురం, మేలియపుట్టి మండలం పాత మారాడుకోట, కొత్త మారాడుకోట గ్రామాల రైతులు సాగు చేస్తున్న 150 ఎకరాల భూములు సాగు చేసుకుని ప్రతి పంట ప్రతిఫలం పొందడమే తప్ప భూములపై ఎటువంటి ఆధారాలు, వన్బీలు గాని, అడంగల్ గాని, పాస్బుక్లు గాని లేకపోవడం వల్ల ఎటువంటి ప్రభుత్వ పథకాలు పొందలేకపోతున్నామని మారుడికోట గ్రామస్తులు మజ్జి వీరన్న, పెద్దింటి సంజీవరావు, గేదెల తిరుపతిరావు, మజ్జి తిరుపతిరావు ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం మారేడుకోట గ్రామంలో రైతులతో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తరాలు మారినా తలరాతలు మారని మా గ్రామస్తుల యొక్క ఆవేదన అర్థం చేసుకోవాలని ఎమ్మెల్యే గోవిందరావు, మంత్రి అచ్చెన్నాయుడులను వేడుకుంటున్నారు. 4 గ్రామాలకు సంబంధించి ఎంతో మంది రైతులు ఆయా గ్రామాల్లో ఉన్న భూములకు తగిన ఆధారాలు, 1B, అడంగల్ పాస్ పుస్తకాలను ప్రస్తుత వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, ఎమ్మెల్యే గోవిందరావు వల్ల మా భూములకు సరైన ఆధారాలు చేకూరుతాయని వినయపూర్వకంగా వేడుకుంటున్నామని తెలిపారు. ఒకవేళ ఏదైనా ఆరోగ్య పరిస్థితులు గాని, పెళ్లి పేరెంటంలో గాని భూములు కొనుగోలు అమ్మకం చేద్దామనుకున్నా జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో నందిగాం ఎండయ్య, తమరి సూర్యనారాయణ, తమిరి రాముడు, తమిరి తాతయ్య, ఇప్పిలి వెంకట్రావులు పాల్గొన్నారు. స్వాతంత్రం వచ్చిన నుండి మా తాతల తండ్రుల నుండి మా సాగు హక్కులే ఉన్నాయి. కానీ దానికి ఇప్పుడు వరకు ఒక పాస్బుక్ కానీ, 1B కానీ ఏవి కానీ లేవు. బ్యాంకుకి డబ్బుల కోసం వెళ్తే మీకేం లేవు ఇవ్వమంటారు. మా ధాన్యం అమ్ముకుందామన్నా సరే గవర్నమెంట్ త్రూ అమ్మలేకపోతాను. అవి కూడా డలార్లకే ఎంతకంతకు అమ్మేయడం అయిపోతుంది. మాకు కనీసం గుండ కూడా ఇవ్వట్లేదు. పొలంకి గుండ ఇస్తామన్నా గుండ కూడా ఇవ్వట్లేదు. మీకేం లేవు వెళ్ళిపోండి అని చెప్తాను. కనుక మా భూములకి పాస్బుక్లు ఇప్పిస్తారని అచ్చెన్నాయుడు గారికి, రామ్మోహన్ నాయుడు గారికి, మావిడి గోవింది ఎమ్మెల్యే గారికి, మా 3 గ్రామాల తరఫున రైతులందరం వినయపూర్వకంగా కోరుకున్నది ఏమనగా, 4 గ్రామాలు వినయపూర్వకంగా కోరుకునేది ఏమనగా మాకు 1B పాస్బుక్ వచ్చే విధంగా చేస్తారని గవర్నమెంట్ తరఫున మేమందరం కోరుకుంటాము. రెవెన్యూ శాఖ ఎంఆర్ఓ గారికి, ఆర్ఐ గారికి, ఆర్డీఓ గారికి, కలెక్టర్ గారికి అందరూ కూడా మా 4 గ్రామాల తరఫున కోరుకునేది ఏమనగా మాకు మా స్వాతంత్రం నుండి మా సాగు హక్కులే ఉన్నది కాబట్టి మాకు 1B పాస్బుక్లు ఇప్పించవలసిందిగా మా రైతుల తరఫున కోరుకుంటాను. కొత్త మార్కెట్ గ్రామం, మెలియాపుట్టి మండలం, శ్రీకాకుళం జిల్లా. మన అచ్చెన్నాయుడు గారికి, మావిడి గోవిందరావుకి వరకు నమస్కారాలు. ఇప్పుడు 70-80 సంవత్సరాలు బట్టి కూడా ఈ భూములు మేము సాగు చేస్తున్నాము. ఎటువంటి పట్టాలు కానీ, పాస్ పుస్తకాలు కానీ ఏమీ లేవు. రైతు భరోసా కూడా కొందరు పడడం లేదు. ఇప్పుడు ఎక్కడో బాగో బోరో ఏదో వేసుకున్నంత కరెక్ట్ కూడా ఇవ్వడం లేదు. ఇది హృదయపూర్వకంగా అచ్చెన్నాయుడు గారికి, ఎమ్మెల్యే గారికి స్ఫూర్తిగా నమస్కరించి ఇది ఏదో మాకు పట్టాలు ఇప్పిస్తారని మరీ కోరుతున్నాం. మధ్య తగ్గినాయి వెండయ్య. మాకు స్వతంత్రం వచ్చి నా నాయన నుంచి మా నుంచి 4 తరాల నుంచి మా భూములకి హక్కులు లేవు. ఖాళీ బ్యాంకి లోన్ లేదు. జనవరి అడంగల్లో అయినా రావు. మామూలు ఇది అంతా గవర్నమెంటు ఏదైనా సహకరించి మన మావిడి గోవిందరావు, మన ఇవి ఎర్రనాయుడు, అచ్చెన్నాయుడు, మన రామ్మోహన్ రాయుడు వీళ్ళందరికీ దయచేసి మా గ్రామానికి పాస్బుక్లు కావాలని మేము కోరుకుంటాము.